హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఈజీగా బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి. ఇక్కడ వీడియోలో అయితే నేను మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్లో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి. మెజర్మెంట్ బ్లౌజ్కున్న హ్యాండ్స్ ఎలా పెట్టారో అలాగే పెట్టమన్నారు, కాకపోతే కొంచెం బొట్ట ఎక్కువ పెట్టమన్నారు. ఇక్కడ పైన కొంచెం క్రాస్ లాగా పఫ్ లాగా ఉంది కదా, అది ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ పఫ్ పెట్టారండి. అంతే పఫ్ కావాలి, కాకపోతే బుట్ట అనేది ఎక్కువ రావాలి అని చెప్పారనమాట. క్లాత్ నేను చెప్పాను క్లాత్ని బట్టి పెడతానండి, క్లాత్ లేకపోతే పెట్టలేను అని చెప్పాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ పొడవు చెక్ చేసుకుందాం. ఆ బుట్ట కాకుండా బుట్టతో పని లేకుండా మనకి హ్యాండ్ హైట్ వచ్చేసి 5.5 ఉంది, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఉందన్నమాట. ఇప్పుడు మనం బుట్ట ఎంతవరకు పెట్టుకోవాలి అనేది చూసుకుందాం. బ్లౌజ్లో బుట్ట వచ్చేసి వాళ్ళు ఓన్లీ షోల్డర్ పైన కొంచెం పెట్టారనమాట. కుదిరితే వాళ్ళు ఇటు సైడ్ ఆర్మ్ వరకు, బ్యాక్ సైడ్ ఆర్మ్ వరకు పెట్టమన్నారనమాట. క్లాత్ని చూసి పెడతానని చెప్పాను. ఇక్కడ మనం బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి అవతల వైపు ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి, మన సైడ్ క్లోజింగ్ ఉండేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ 2 మడతలు వేసుకోవాలి లైనింగ్. ఇక్కడ మన హ్యాండ్ హైట్ ఎంత 5.5, ఖర్చు 1 ఇంచ్, పఫ్ 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మీ ఇష్టం. క్లాత్ని బట్టి యాడ్ చేసుకోవాలి, లైనింగ్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మొత్తం నోట్ చేస్తే ఎంత వచ్చింది, 8 ఇంచెస్ దాకా వచ్చిందనమాట. 8 ఇంచెస్ వచ్చింది కదా, కరెక్ట్గా నేను ఫోల్డింగ్ చేసింది 8 ఇంచెస్కి సరిపోయింది. ఇది 2 హ్యాండ్స్, ఇంత లెంత్ మనకి హ్యాండ్స్ కావాలి, లేకపోతే బుట్ట హ్యాండ్స్కి సరిపోవు అనమాట. ఓకేనా. పైన హెచ్చు తగ్గుల్లో చూసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ 2 మడతలు 2 హ్యాండ్స్. ఓకేనా. మడతలు మీరు మడత పెట్టేటప్పుడు చూసుకోండి. ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత, మెయిన్ పొడవు వచ్చేసి 5.5, ఖర్చు 1 ఇంచ్. అప్పుడు ఎంత మనకి 6.5 హ్యాండ్ పొడవు అయితే రావాలి మనకి. అంటే 6.5కి ఒక మార్కింగ్ వేసుకోండి. 8 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని డ్రా చేసుకున్నాను నేను. ఇప్పుడు 6.5 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసుకోండి. అంటే పైన ఒక 1/2 ఇంచ్ పోయింది కదండి, 1/2 ఇంచ్ని వదిలేసాం కదా, మనకి పైన ఒక 1 ఇంచే వచ్చింది. ఇప్పుడు మొత్తం కలిపి 7.5లో 6.5 హ్యాండ్ మెయిన్ పొడవు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం పఫ్ కోసం తీసుకుందాం. పఫ్ అంటే బుట్ట కోసం నేనైతే 7 ఇంచులు ఫ్రిల్స్ పెడదామని తీసుకుంటున్నాను. ఈ 7 ఇంచులు ఫ్రిల్స్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. యువతలదంతా బుట్ట వైపు, అటు సైడ్ ఇంకా ఇప్పుడు ఎక్కడికైతే లైన్ డ్రా చేశానో అక్కడ నుంచి హ్యాండ్. యాక్చువల్గా మన హ్యాండ్ షోల్డర్ మీద రౌండ్ కోసం 1.5 ఇంచుకి మార్క్ చేస్తాం కదా, అది దీనికి అవసరం ఉండదు అనమాట. ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెడతాం కదా, ఈ ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ మొత్తం అటు వచ్చేస్తుంది కాబట్టి ఆ రౌండ్కి అవసరం లేదు. ఆ గీత దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ అయితే తీసుకోవాలి. ఇటు సైడ్ మొత్తం ఫ్రిల్స్ పెడతాం కాబట్టి క్లాత్ జరుగుతుంది కొంచెం, మీకు ఫ్రిల్స్ పెట్టేటప్పుడు అర్థమైపోతుంది మీకు చెప్పేది, అందుకని వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకోండి. కానీ మనం ఫ్రిల్స్ పెడతాం కాబట్టి అంత రాదు, బట్ అంత పెట్టుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజు అదే చంక లూజ్ పెట్టుకున్న తర్వాత యాజ్ టీజ్గా మనం డైలీ ఎలా అయితే హ్యాండ్ రౌండ్ తీసుకుంటామో, హ్యాండ్ షేప్ తీసుకుంటామో అలాగే తీసేసుకోండి. ఇప్పుడు కింద వచ్చేసి హ్యాండ్ వచ్చేసి 6.5 కదా, 6 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. ఎందుకంటే మనం యువతలో ఉండే క్లాత్ అంతా ఫ్రిల్స్ పెట్టినా కూడా మినిమం 1.5-2 ఇంచెస్ దాకా మనకు జరుగుతుంది అనమాట. చంక కూడా 1 ఇంచ్ యువతలకే డ్రా చేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 1/2 ఇంచ్, హ్యాండ్ లూజ్ కంటే 1/2 ఇంచ్ అవతలకి, చంక దగ్గరికి వచ్చేసి చంక లూజ్ కంటే 1 ఇంచ్ అవతలకి. అంటే ఆ గీత దగ్గర నుంచి 7.5 ఇంచులకి మనం చంక లూజ్ అయితే పెట్టుకోవాలి. యువతల ఫోల్డింగ్ చేసిన ఫ్రిల్స్ క్లాత్ ఏదైతే ఉందో అది స్టిచ్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ రావచ్చు, ఇంకా కొంచెం యువతలకు కూడా జరగచ్చు, బట్ నేను 1 ఇంచ్ మాత్రమే మీకు చెప్తాను. నేను ఇక్కడ హ్యాండ్ మీద పఫ్ కోసం వదిలాను కదా, అది వచ్చేసి స్ట్రైట్గా మన చంక షేప్ ఏదైతే ఉందో ఆ షేప్లోకి మనం అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి వాళ్ళు పఫ్ ఎంత అడిగారో దాన్ని బట్టి మనం 1 ఇంచ్ పెట్టాలా, 1.5 ఇంచ్ పెట్టాలా, 2 ఇంచెస్ పెట్టాలా అనేది మనం డిసైడ్ అవ్వాలన్నమాట. ఓకేనా. ఎక్కడికైతే మనం బుగ్గ కోసం లైన్ డ్రా చేస్తామో అక్కడ పైన కింద కాట్లు అయితే పెట్టుకోవాలి, షోల్డర్ మీద కూడా కాట్లు అయితే పెట్టుకోవాలి.
వాళ్ళు కొంచెం ఎక్కువ పఫ్ కావాలనుకున్నాను అనుకోండి, కొంచెం ఎత్తినట్టు ఇంకా బుగ్గలాగా ఎక్కువ రావాలనుకున్నారు అనుకోండి, మనం 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. మన చాయిస్ అనమాట. వాళ్ళు ఎలా కావాలంటే అలా. ఇప్పుడు 2 ఓపెన్ చేసి రెండింటిని కలిపి ఇప్పుడు చంక క్రాస్ పీస్ అయితే తీసుకుందాం. అంటే చంక లోతు పీసు, ఫ్రంట్ సైడ్ చంక లోతు పీస్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే చంక లోతు పీస్ సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం చంక లోతు పీస్ అయితే తీసుకుందాం. తీసుకున్న తర్వాత కాట్లు అయితే పెట్టుకోండి. ఇక్కడ కూడా కొంచెం ఆ బుగ్గ కాటు దగ్గర యువతల నుంచి కొంచెం క్రాస్ తీసాం కాబట్టి ఎక్కడైతే బుగ్గ కోసం ఫ్రిల్స్ పెట్టడానికి ఎక్కడి నుంచి అయితే మనము కాటు పెట్టామో అక్కడ కూడా మళ్ళీ ఇంకో కాటు పెట్టుకోవాలి. ఇప్పుడైతే లైనింగ్ పార్ట్ అయితే అయిపోయింది. బుగ్గ పెట్టడానికి ఎవరైనా సరే లైనింగ్ మీటర్ ఇచ్చి పెద్ద సైజు బ్లౌజ్ అయితే మటుకు, ఇంత పెద్ద బుగ్గ రావాలి అంటే మటుకు అతుకులేసే పని అయితే మీరు పెట్టుకోబాకండి. ఎందుకంటే ఎక్కువ లావు ఎక్కువ ఉన్నారనుకోండి, పెద్ద సైజు 44 సైజు అనుకోండి, 1.5 మీటర్ తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఈ శారీ బోర్డర్ది కలంకారీ లాగా ఉంది కదా, అది బుగ్గకి రావాలన్నారు. అంటే బుగ్గ హ్యాండ్స్కి మిడిల్లో రావాలన్నారు అనమాట. మిగతా అటు సైడ్ ఇటు సైడ్ మామూలు క్లాత్ జాయింట్ వేసినా పర్లేదు అన్నారనమాట. నేను సరిపోదు అని చెప్పాను, అందుకని వాళ్ళు అలా చెప్పారు. అటు సైడ్ బోర్డర్ ఏమో ప్లెయిన్ ఉంది, ఇటు సైడ్ ఏమో కొంచెం వర్క్ వచ్చినట్టు పెయింట్ వర్క్ వచ్చి ఉందన్నమాట. అందుకని పెయింట్ వర్క్ వచ్చింది. మిడిల్లో బొగ్గ కోసం పెట్టేస్తున్నాను. ప్లెయిన్ మటుకు అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ అయితే వేసేస్తాను అనమాట. ఇది కుట్టిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా స్టిచ్ చేసుకొని చూడండి. ఓకేనా. ఇప్పుడు ఎంత తీసుకోవాలి, ఇప్పుడు ఇవి జాయింట్లు వేసుకోండి. ఎటు సైడ్ అంటే ఎటు సైడ్ సీదా ఉంది, ఎటు సైడ్ ఉల్టా ఉంది చూసుకొని జాయింట్ వేసుకోండి. నేనైతే అటు సైడ్ ఇటు సైడ్ చూశాను, 2 సైడ్స్ ఒకేలా ఉంది. చాలాసేపు చూసి ఇంక మళ్ళీ 2 సైడ్స్ ఒకేలాగా ఉంది అనేసి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఈ వర్క్ వచ్చిన బార్డర్కి ప్లెయిన్ బార్డర్ అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్లు అయితే వేసుకోండి. ఇప్పుడు క్లాత్ ఎంత తీసుకోవాలని ఇందాక చెప్పాను కదా, 44 సైజ్ అయ్యి మీటర్ క్లాత్ ఇస్తే మటుకు వాళ్ళ బ్లౌజ్కి సరిపోదు. ఇట్లా బుగ్గ కావాలి అంటే 5.5 హ్యాండ్కే మనకి ఎంత మొత్తం 8 ఇంచెస్ దాకా తీసుకుంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోయింది కదా. 8 ఇంచెస్ కలిపి ఒక 20 పాయింట్స్ వస్తుంది. అంటే అప్పుడు మనకి 20 40 పాయింట్స్. చిన్న హ్యాండ్స్కే 40 పాయింట్స్ లైనింగ్. అదే కొంచెం పెద్ద హ్యాండ్స్ అనుకోండి 70 పాయింట్స్ దాకా పడుతుంది. ఈజీగా 70 పాయింట్స్ పడుతుంది. పఫ్ కావాలంటే దానికి కొంచెం ఎక్కువ పడుతుంది. పైన కింద బుగ్గ రావాలి. బెలూన్ హ్యాండ్కి అయితే 75-80 పాయింట్స్ దాకా ఓన్లీ హ్యాండ్స్కే పడుతుంది, లైనింగ్తో కలిపి కుట్టాలంటే. లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్ అయినా సరే 70 పాయింట్స్ 80 పాయింట్స్ పడుతుంది. లైనింగ్ అయినా 70 పాయింట్స్ 80 పాయింట్స్ పడుతుంది బెలూన్ హ్యాండ్స్కి. మా చేతుల దాకా అయితే. చిన్న హ్యాండ్స్కి అయితే మటుకు 1/2 మీటర్ ఈజీగా పడుతుంది. పెద్ద హ్యాండ్స్కి అంటే చిన్న హ్యాండ్స్కే మనకి పెద్దగా బుగ్గ పెట్టడానికి. ఓకేనా. ఇట్లా క్లాత్ మీరు తీసుకునేటప్పుడు వాళ్ళని అడిగి తీసుకోండి. ఇప్పుడు 2 సైడ్స్ జాయింట్లు వేసాం కదా, ఇప్పుడు నేను మెజర్ చేశాను అనమాట మీకు చెప్దాము అనేసి. ఎన్ని పాయింట్స్ ఉంది ఒక హ్యాండ్ అనేసి 20 పాయింట్స్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఉల్టా తిప్పాల్సిన అవసరం లేదు. ఎటు సైడ్ ఉల్టా ఉందో అటు సైడే లైనింగ్ పెట్టేసి మెయిన్ క్లాత్కి చుట్టూ స్టిచ్ వేసేసి, మనకి బుగ్గ హ్యాండ్స్ కాబట్టి బుట్ట చేతులు కాబట్టి మనము పైన ఒక చిన్న పట్టీలాగా వేస్తాం కాబట్టి హ్యాండ్ దగ్గర తిప్పేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ హ్యాండ్కి అయితే లేస్ వేయించుకున్నారనమాట మెజర్మెంట్స్ హ్యాండ్కి. దీనికైతే మటుకు చిన్న పట్టీలాగే వేయమని చెప్పారనమాట. యాస్టీస్గా మిగతా హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకుంటారో అలాగే స్టిచ్ చేసుకోండి. ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కదా, ఇంకొక హ్యాండ్ కూడా ఎటు సైడ్ ఇప్పుడు నేను స్టిచ్ చేసిన హ్యాండ్కి క్రాస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పెట్టే హ్యాండ్ కూడా అటు సైడే క్రాస్ వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. కాట్లు అందుకే కటింగ్ చేసేటప్పుడు ఎక్కడ మనకి మెజర్మెంట్స్ కుట్టేటప్పుడు అవసరమైతే అక్కడ మొత్తం కాట్లు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. కాట్లు పెట్టుకోకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఉగ్గులు లేకుండా, క్లాత్ ఎక్కడ బొగ్గులాగా రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి. చుట్టూరు స్టిచ్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మొత్తం కట్ చేసుకోండి.
ఈ వీడియోలో నేను చెప్పే వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగొచ్చు, లేదా ఈ వీడియో కాకుండా ఇంకేమైనా మీకు బ్లౌజుల్లో డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. పెడతానండి వీడియోస్, చాలా నిదానంగా పెడుతున్నాను. ఎందుకంటే పని ఉంటుంది, షాప్ అంటే పని ఉంటుంది కదా ఎక్కువ. సో అందువల్ల నేను ఒక్కదాన్నే కాబట్టి పెట్టలేకపోతున్నాను ఎడిటింగ్, వీడియోస్ తీసుకోవడము మొత్తం. సో నిదానంగా పెడతాను, ఏమనుకోవద్దు. మీరు అడిగిన ఏవైనా సరే నిదానంగా పెడతాను, పెట్టకుండా అయితే ఏముండను, నిదానంగా పెట్టేస్తాను. చుట్టూ ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం ఫ్రిల్స్ పెట్టడానికి లైనింగ్ క్లాత్కి కాట్లు పెట్టుకున్నామో, ఇప్పుడు చుట్టూ కట్ చేసినా కూడా షోల్డర్ మీద, చంక దగ్గర, బుగ్గ వెట్టు దగ్గర, అన్ని దగ్గర ఎక్కడెక్కడైతే మార్క్స్ ఉన్నాయో అక్కడక్కడ మొత్తం కాట్లు పెట్టుకోండి. కాట్లు పెట్టుకున్న దగ్గర ఇప్పుడు ఆ కాటు దగ్గర నుంచి ఎక్కడైతే మనం బొగ్గ పెట్టడానికి ఒక మార్కింగ్ వేసుకొని కాటు పెట్టుకున్నామో అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టడానికి ట్రై చేసుకోండి. చేత్తో రాకపోతే ఇట్లా చిన్న సిజర్ తోటైనా పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న దబ్బనంతో అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఇట్లా పెట్టాం కదా, ఇప్పుడు ఉల్టా పెట్టాలి. మిడిల్ షోల్డర్ మీద ఒక కాటు పెట్టుకుంటాం కదా, ఆ కాటు దగ్గర దాకా ఒక సైడ్ పెట్టుకుంటూ వస్తే ఆ కాటు దగ్గర నుంచి దానికి ఉల్టా సైడ్ పెడతామన్నమాట ఫ్రిల్స్. అప్పుడు బుగ్గ మంచిగా కనిపిస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ కాటు దగ్గర నుంచి ఈ కాటు దాకా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకుంటే ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. మనకి 8.5 కదా చంక లూజు. సో ఇటు సైడ్ ఇంకొక ఫ్రిల్లు, మళ్ళీ ఇటు ఇంకొక సైడ్ ఇంకొక ఫ్రిల్లు, ఎలా ఉందో అలాగా ఇంకో ఫ్రిల్ పెట్టేసామనుకోండి, మనకి ఈజీగా చంక లూజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. దానికోసం మనం ఆ చంక దగ్గర కట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకొక బుగ్గ వస్తుంది అనమాట, అంతే. ఇప్పుడు ఇటు సైడ్ షోల్డర్ మీద ఇటు సైడ్ పెట్టాం కదా, షోల్డర్ మీద మిడిల్ షోల్డర్ మీద కాటు దాకా ఎటు సైడ్ అయితే ఫ్రిల్స్ పెట్టామో దానికి ఆపోజిట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రిల్స్. ఇప్పుడు దీనికి మిడిల్లో మార్కింగ్ కావాలి కదా మనకి, ఎటు సైడ్ పెట్టడానికి మిడిల్లో ఎక్కడ దాకా పెట్టాలో అక్కడ దాకా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు పైన ఎటు సైడ్ అయితే మనం పెట్టామో దానికి ఆపోజిట్ సైడ్లో ఈ ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. అది ఎక్కడ హ్యాండ్ మిడిల్ దాకా, ఇప్పుడు ఇందాక మనం మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ దాకా పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి మళ్ళీ ఉల్టా వైపు పెట్టుకోవాలి. ఇటు సైడ్ మిడిల్ దాకా ఒకవైపు, మిడిల్ నుంచి ఇంకొక వైపు, అలా పెడితే బుగ్గ మంచిగా కనిపిస్తుంది. ఎంత మనము బుగ్గని తేపకేకు చాలామంది ఏంటంటే బుగ్గ అనిగిపోతూ ఉంటుంది అనమాట. మనం పెట్టిన బుగ్గ హ్యాండ్స్ అవి అనిగిపోతూ ఉంటే లేపుతూ ఉంటారు అనమాట హ్యాండ్ తోటి, ఇట్లా అనుకుంటూ ఉంటారు బుగ్గ కనిపించడానికి. అలాంటి బాధ దీనికి అస్సలే అవసరం లేదు. మనం అనకపోయినా ఎన్ని రోజులైనా సరే ఆ బుగ్గ అలాగే ఉంటుంది అనమాట. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ ఉల్టా పెట్టామో, పైన ఎలా అయితే పెట్టామో దానికి ఆపోజిట్లో పెట్టామో ఒకసారి గమనించి పెట్టుకోండి. పైన అటు సైడ్ పెడితే దానికి ఆపోజిట్లో ఇటు సైడ్ ఫ్రిల్స్ పెట్టాము, ఇటు సైడ్ అటు సైడ్ పెడితే కింద ఇటు సైడ్ పెట్టామన్నమాట. చూసారు కదా, ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. నేను స్టిచ్ చేసేటప్పుడు మీకు సరిగా కనిపించలేదని మళ్ళీ తీసి చూపించానండి. ఇప్పుడు కింద మనము దానికి బెల్ట్ అయితే వేసుకుందాం. అంటే హ్యాండ్ దగ్గర చిన్న పట్టీలాగా వేస్తాం కదా, ఆ పట్టీ కోసం 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ వేసుకోండి. మీరు కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు అయితే 2 ఇంచెస్ తీసుకోండి. ఎందుకంటే 2 ఇంచెస్ అయితే మీరు ఖర్చు స్టిచ్ చేసేటప్పుడు ఎంత పెట్టి స్టిచ్ చేస్తారో తెలియదు కాబట్టి 2 ఇంచెస్ తీసుకోండి. నేనైతే 1.5 ఇంచ్ తీసుకున్నాను. క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి జాయింట్ పడాల్సి వస్తుంది అనమాట. ఇలా జాయింట్ వేసేసుకోండి. 2 హ్యాండ్స్కి తీసుకున్నాను నేను. జాయింట్ వేసేసుకొని ఇప్పుడు దీనికి కింద నుంచి పైకి బెల్ట్ అనేది పెట్టాలన్నమాట. హ్యాండ్ కింద ఉంటుంది కదా, ఉల్టా వైపు నుంచి లైనింగ్ దగ్గర నుంచి పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ దగ్గర నుంచి కుట్టేటప్పుడు కొంచెమే ఖర్చు, అంటే 1/2 ఇంచ్ కంటే తక్కువ ఖర్చు వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ తిప్పుకొని ఆ ఖర్చు మీద ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఆ ఖర్చు ఎట్లా ఉందో అలాగే జరిపి ఆ ఖర్చు పైన ఒక స్టిచ్ వేసుకోండి. మనకి మళ్ళీ పట్టీ పెట్టేటప్పుడు అడ్డం రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు పిల్ట్ పట్టీ ఏదైతే పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు కింద మనం కుట్టిన ఖర్చు ఎక్కువ ఉన్నా కూడా మనకి పట్టీ సరిగా తిరగదనమాట, ఎక్కువ ఉన్నా కూడా. అందుకనేసి తక్కువ స్టిచ్ చేసుకోమని, నేను తక్కువ స్టిచ్ చేసినా కూడా ఎక్కువ వచ్చింది. ఆ ఎక్కువ వచ్చింది కాస్త కొంచెం కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న కొంచెం ఖర్చు మొత్తం కట్ చేసేసుకుంటే మనకి పైన
ఆ పట్టీ పెట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మనకి ఎంత 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ మనకి పట్టీ అయితే రావాలన్నమాట. 1 ఇంచ్ పట్టీ పెట్టినా కూడా అంత బాగోదు. 1/2 ఇంచ్ పెట్టినా మరీ చిన్నగా అనిపిస్తుంది. 3/4 ఇంచ్ పెడితే మనం చూసేకి నీట్గా అనిపిస్తుంది అనమాట. అందుకని 3/4 ఇంచ్ పట్టీ అయితే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకో రెండో హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసి మీకు చూపిస్తాను. 2 హ్యాండ్స్ అయితే టైం ఎక్కువ పడుతుందండి. చూడండి, 2 హ్యాండ్స్ నేను బుగ్గ అయితే పెట్టేశాను అనమాట. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈ హ్యాండ్స్ అయితే ఇంతేనండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దీంట్లో ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్లో అడగచ్చు. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.